ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము అని ప్రార్థిస్తున్నాం. మీ సిలువను గురించి ధ్యానిస్తున్నాము. ప్రభు మేలు చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కాలంలో పంజాబ్ రాష్ట్రంలో సిక్కుల మధ్య ఒక 6 మాసాల పాటు 3 మిషనరీలను పోషించి సేవ చేశాం. ఆ పరిచర్యను వీక్షించడానికి అమృత్సర్ వెళుతున్నాను. ఆ కారణంతో మిగిలిన ప్రోగ్రామ్స్లో కొన్ని ఎపిసోడ్స్ రిపీట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కనుక మీరు కొన్ని విశేషాలు గుర్తెరగాలి. 9 to 9:30 ఏసీటీ మూవీస్లో ప్రసారమయ్యేటువంటి యేసే పరిష్కారం ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా హెవెన్ టెలివిజన్లో ప్రసారం అవుతోంది. ఈ టీవీ ప్రాజెక్ట్లో ఆక్సిజన్ స్పాన్సర్స్ కావాల్సి వచ్చారు. ఆక్సిజన్ స్పాన్సర్ అంటే ఏమిటి? When a man needs oxygen, it is difficult to breathe when he was not able to breathe. ఎప్పుడైతే శ్వాస అందటం లేదో అప్పుడు ఆక్సిజన్ సప్లై కావాలి. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద 2018, I need 300 oxygen sponsors minimum to come out of the depths of యేసే పరిష్కారం. మీకు మాట చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇట్స్ ఎ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్. నాకు ధనాపేక్ష లేకపోవటం వల్ల దారిద్ర్యం వచ్చింది. లేకపోతే కొన్ని భవనాలు కట్టుకునేవాళ్ళు ఇంకొకళ్ళైతే. సుమారు 7,000 కార్యక్రమాలు చేసిన తరువాత కూడా టేప్స్కి, సీడీలకి డబ్బులు లేవు కార్యాలయంలో. అంటే ఇన్వైటింగ్ ద పావర్టీ ఇన్ ద మినిస్ట్రీ విత్ ద ఎథికల్ అండ్ మారల్ వాల్యూస్. సింపుల్. ఇవాళ కొబ్బరి నూనె అమ్ముకుంటున్నారు, వాటర్ బాటిల్స్ అమ్ముకుంటున్నారు, కర్చీఫ్లు అమ్ముకుంటున్నారు, సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు, స్వస్థతలు వస్తున్నాయి. ఈ పరిణామాలలో ఒక్కటి కూడా నేను ఎన్నడూ చేయలేదు. మరొకటి, కళాశాలల పేరిట, సంస్థల స్థాపన పేరిట, స్టూడియోల పేరిట, మందిరాల పేరిట ఆస్తులు కూర్చుకున్నారు. వాటిల్లో ఒక్కటి కూడా చేయలేదు. నేను చేసిందల్లా ఒక్కటే, నమ్మకంగా, నిస్వార్థంగా, ధనాపేక్ష లేకుండా వాక్యం చెప్పాను. అందుకే ఈ ప్రోగ్రాం వరల్డ్ రికార్డ్ అయింది. వరల్డ్ రికార్డెడ్ ప్రోగ్రామ్ హ్యాస్ నో స్టూడియో మినిమం. అంటే మీరు ఆలోచించాలి. సో దట్ ఇదంతా ఎందుకు చెప్పానంటే, వై ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఆక్సిజన్ స్పాన్సర్స్ ప్రాజెక్ట్. ఈ 2 మాసాల్లో మేము కొంతమందిని కలవబోతున్నాం. సింపుల్ 2,000 రూపీస్ సహకారం అందించి బీ an oxygen sponsor for me. ఒక ఆక్సిజన్ స్పాన్సర్గా మా కోసం మీరు రూపాంతరం చెందండి. ఇట్స్ అవర్ హార్ట్ఫుల్ ఇన్విటేషన్ టు యూ ఇన్ ద మిషన్. ఈ పని ప్రారంభిస్తున్నాం. ఈ ఆక్సిజన్ మిషన్, ఆక్సిజన్ స్పాన్సర్ ప్రాజెక్ట్ని టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రీవియస్ డెట్స్ ఆఫ్ యేసే పరిష్కారం వినియోగించుటకే, నాట్ ఫర్ డిపాజిట్స్. గుర్తుపెట్టుకోవాలి. అది స్క్రీన్ మీద ఈ సర్టిఫికెట్ అవకాశం ఉంటే చూపిస్తాడు తమ్ముడు.
ప్రార్థన చేస్తానండి. వాక్య ఉపదేశంలోకి వెళదాం. సిలువపై యేసు మాటలు ధ్యానము చేయబోతున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మీ కృప మాకివ్వండి, మహిమ పొందండి. యేసునామమున వేడుచున్నాము, ఆమేన్. సహోదరులారా, సహోదరిలారా, యేసు ప్రభువు ఉదయము 9 గంటలకు శిలువ మీదకు చేర్చబడ్డారు. మార్కు సువార్తికుడు 15వ అధ్యాయంలో ఈ మాట వ్రాయించాడు. యేసును శిలువ వేసినప్పుడు ఆయన శిలువ పైన ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ఉన్నారు. ఆయన 6 గంటలు ప్రాణంతో ఉన్నారు. కొద్ది నిమిషాలు తక్కువ 6 గంటల వరకు నిర్జీవుడిగా ఉన్నారు. ఇది నేను నిన్న జ్ఞాపకం చేస్తుండగా సమయం అయిపోయింది. శిలువ మీద యేసు 7 మాటలు పలికారు. ఆ 7 మాటలు కూడా తాను ఏమి చేశాడు శిలువలో అనేది చెప్పటానికి ఉపయోగపడేటువంటి మాటలవి. తాను ఏం చేశాడు శిలువలో అనేది చెప్పటానికి ఉపయోగపడినటువంటి మాటలవి. శిలువ అర్థం కాకుండా దేవుడు అర్థం కాడు. శిలువ తెలియకుండా క్రీస్తు తెలియబడడు. శిలువ అర్థం కాకుండా దేవుని శక్తి తెలియదు. శిలువ దేవుని ముందస్తటి ప్రణాళిక. శిలువ దేవుని ముందు కాలపు ప్రణాళిక. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ఏర్పరచుకున్నది శిలువనే. క్రైస్తవునికి ఆధారమే శిలువ. గుర్తుపెట్టుకోండి. శిలువ లేకపోతే క్రైస్తవ్యం లేదు. శిలువ మరణం లేకపోతే యేసునకు ఏ మానవునికి పరలోకం లేదు. సో దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కనుక శిలువ మీద యేసు ఏం చేశాడో చెప్పుకుందాం. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వెలుగులో యేసు 3 మాటలు పలికారు. మొదటి మాట గంభీరమైన మాట, క్షమాపణ మాట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఈ మాట మనం యోహాను సువార్తలో చూడలేము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఇదేమిటి? వారు ఎరుగరా? యేసు ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? యేసు ఎందుకు అలాగున మాట్లాడుచున్నారు? నిజముగా వారికి తెలియదా తాము శిలువ వేస్తున్నామని? ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతున్నట్లుగా నటించామని వారు ఎరుగరా? వారు ఎరుగుదురు, కానీ యేసు అంటున్నాడు వారు ఎరగరు అని. అప్పుడు యేసు ఎట్లు ఖచ్చితమవుతాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినది నిజము. వారు ఎరుగరు, యేసు ఎరిగినది. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినది నిజము. వారు ఎరుగనిది ఆయన మాత్రమే ఎరిగి ఉన్నది. ఈ మాట అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నేను చెప్పాను కదా మీకు గత కొద్ది దినాల్లో, పరలోకానికి ఒక పర్పస్ ఉంది. యేసు శిలువ విషయంలో పరలోకానికి ఒక ఉద్దేశం ఉన్నది, ఒక ఎజెండా ఉన్నది.
ఆ ఎజెండా ఏమిటంటే యేసు శరీరం పైన మానవ పాపానికి శిక్ష విధించబడాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యేసు బలి పశువుగా మారాలి. యేసు బలి పశువుగా మారినప్పుడు, అనగా పాపము మోపబడినప్పుడు పాపరహితుడై ఉండాలి. పాపరహితుడే, పరిశుద్ధుడే పాపి పక్షంగా న్యాయ ప్రకారం శిక్ష భరించాలి. అందున యేసు దేవుని చేత అంగీకరింపబడాలి. ఆదికాండము గ్రంథము 4వ అధ్యాయంలో కయీను హేబెలును గూర్చి రాస్తాడు. హేబెలు నీతిమంతుడు. దేవుడు హేబెలును అర్పణను అంగీకరించెను. God first accepted the person who is giving the sacrifice. God is accepting the person before he accepts the offering. దేవుడు బలి ఇచ్చు వాణిని అంగీకరించిన మీదటనే బలిని అంగీకరిస్తాడు. అర్పణ ఇస్తున్న వాణిని అంగీకరించిన మీదటినే అర్పణను అంగీకరిస్తాడు. అర్పణను బట్టి ఇచ్చిన వాణిని అంగీకరించడు. అర్పణను బట్టి ఇచ్చిన వాణ్ణి అంగీకరించడు. ఇచ్చిన వాణిని బట్టి అర్పణను అంగీకరిస్తాడు. ఇచ్చిన వాణిని బట్టి అర్పణ అంగీకరిస్తాడు. ఏమైనా అర్థమవుతుందా? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు గాడ్? నాట్ ద ఆఫరేటరీ, బట్ ద పర్సన్ హూ ఈజ్ ఆఫరింగ్. దేవునికి ఏం ముఖ్యమో తెలుసా? ఇవ్వబడుతున్న అర్పణ కంటే ఇస్తున్న వ్యక్తి ముఖ్యం. ఇస్తున్నవాడు ముఖ్యుడు కాకుండా, అర్పణ ఇచ్చిన వాడు అంగీకరించబడకుండా, అర్పణను దేవుడు అంగీకరించటానికి ఆయన ఇష్టపడడు. మనుషులమైతే అర్పణ ఇచ్చిన వాడితో పని లేదు, అర్పణతోనే మనకు పని. సీ ద డిఫరెన్స్ హియర్. ఇక్కడ వ్యత్యాసం చూడండి. ఒక చర్చిలో 1,00,000 రూపాయలు చందా ఇచ్చారనుకోండి ఎవరైనా, ఆ చర్చికి 1,00,000 రూపాయలు ముఖ్యమా, ఇచ్చినవాడు ముఖ్యమా? ఇచ్చినవాడు ముఖ్యం అన్నట్టుగా నటిస్తాడు, కానీ పుచ్చుకునే 1,00,000 ముఖ్యం వాడికి. కనుక పీపుల్ లుక్స్ ఎట్ ద సాక్రిఫైసెస్, బట్ గాడ్ లుక్స్ ఎట్ ద పర్సన్ హూ ఈజ్ గివింగ్ దట్ సాక్రిఫైస్. ఇది ఎవడిస్తున్నాడు అని చూచి అంగీకరిస్తాడు తప్ప, ఎవడిస్తే నాకేంటి తీసేసుకుంటాను అనుకోడు. బ్రదర్ భక్త సింగ్ గారు ఆ విధంగానే అవిశ్వాసుల కానుకలు తిరస్కరించాడు. హూ ఆర్ యూ టు గివ్ టు గాడ్? నువ్వెవరివి దేవునికి ఇవ్వటానికి? నీ డబ్బు అక్కర్లేదు, పొమ్మన్నాడు. ఇవాళ అలా ఉందా? కొబ్బరికాయ మీద వచ్చిన డబ్బు, నూనెకాయ మీద వచ్చిన డబ్బు, నీటికాయ మీద వచ్చిన డబ్బు చాలనుకుంటున్నారు. ఇవాళ ఎవడు కొంటున్నాడో ముఖ్యం కాదు, కొంటున్నారా లేదా ముఖ్యమైపోయింది. ఈ నేపథ్యం ఇక్కడ ఆపి వెనక్కి వెళ్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అంగీకరించబడాలి? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అంగీకరించబడాలి దేవుని చేత? కొండ మీద ప్రసంగంలో ఆయన ఒక మాట మాట్లాడాడు. నీకు విరోధముగా నీ సహోదరుడు ఉన్నట్లయితే నీ కారణం చేత అక్కర్లా, నీ సహోదరుడు నీపై కోపంగా ఉంటే నీ అర్పణ బలిపీఠం దగ్గర వదిలిపెట్టి నువ్వు వెళ్ళు, వెనక్కి వెళ్ళు, వెళ్ళి నువ్వు సమాధాన పడు. తగువు నీకు లేదు,
అతనికి నీపై తగు ఉంది, కానీ నీవు సమాధానపడు అన్నాడు. ఒక్క మాట చెబుతాను వినండి శ్రోతలు, ప్రేక్షకులు. క్రైస్తవ్యం వేరు, బైబిల్ చెప్పిన క్రైస్తవ్యం వేరు. ఇవాళ మనకి ఉనికిలో ఉన్న క్రైస్తవ్యపు ఆచారాలు వేరు. యేసు ప్రభువు దేన్ని చూస్తాడు? అర్పణ చూడడు, అర్పణ ఇచ్చు హృదయాన్ని చూస్తాడని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు దేన్ని లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనిషి హృదయం ఆయనకు కావాలి, అర్పణ వాల్యూతో పని లేదు. నీవు అర్పణ అర్పించున్నప్పుడు నీ అర్పణ అక్కడే వదిలిపెట్టు. బలిపీఠం దగ్గర వెళ్ళి నీ సహోదరుడు నీపైన ఆయాసంగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నీవు సమాధానపడిరా అన్నాడు. నా మీద కోపం ఉన్న వాడితో నేను సమాధాన పడటం ఏమిటండి? నన్ను క్షమించమని వచ్చిన వాడిని నేను క్షమించగలుగుతాను, కానీ నన్ను క్షమాపణ కోరిన వాని యొద్దకు వెళ్ళి నేను సమాధానపడి రావటం ఏమిటి? అదే దైవత్వం, అదే దైవత్వం. గుర్తుపెట్టుకోండి, అదే దైవత్వం అండి. యేసుక్రీస్తు ప్రభువు చేసింది అదే. అందుకు ఆయన ఏం చేశాడంటే, తాను బలిపీఠానికి వెళ్ళక మునుపు తండ్రికి మొరపెట్టాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అలా యేసు క్షమించమని కోరబట్టి దేవుడు యేసును అంగీకరించాడు. దేవుడు యేసును అంగీకరించాడు. అలా కాకుండా శత్రుత్వం పెట్టుకొని వెళ్ళి బలిపీఠం మీద ఇస్తే కొండ మీద ప్రసంగం చొప్పున యేసు అపరాధవుతాడు. కనుక తన పైన ఎవరికైతే ద్వేషముందో తాను వెళ్ళి వారితో సమాధాన పడటం ఒక విధంగా చాతగానితనంగా మనుషులు భావిస్తారు, కానీ అది దైవిక కార్యక్రమం. ఆ కారణము చేతనే యేసు తనను హింసించిన, శిక్షించిన, దూషించిన వారి యొక్క క్షమాపణ కోరి ఆయన ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన, క్షమాపణ కొరకైన యేసు చేసిన ఈ ప్రార్థన యేసును మహోన్నతమైన వానిగా నిలిపింది, మహోన్నతమైన వానిగా నిలిపింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసును మహోన్నతమైన వ్యక్తిగా నిలిపింది. హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డై ఫర్ అదర్స్. ఇతరుల కొరకు చనిపోయే స్థాయికి ఆయన నీతి ఉన్నది అని ఒప్పుకున్నది బైబిల్ గ్రంథం. సహోదరుడు, సహోదరి, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినప్పుడు ఆ క్రీస్తు మనుషులతో సమాధానపడుటకు ప్రధానమైన భూమిక తీసుకున్నాడు. God wants us to be united through Jesus Christ with Him. యేసుతో మనము చేరి దేవునితో సమాధాన పడవలనని నేర్పించబడ్డాము. సిలువకు యేసును అప్పగించిన వారందరూ కూడా గర్వించి అతిశయించి కారణాలు చెప్పుకున్నారు, కానీ యేసైతే కారణం లేదని చెప్పాడు. వాళ్ళకు తెలియక చేశారని చెప్పాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో కూడాను పేతురు భక్తుడు పెంతెకొస్తు పండుగ దినాన ప్రసంగించినప్పుడు, మీరు జీవాధిపతిని చంపారు, ఎరుగక చంపారు, ఎరిగి ఉంటే చంపకపోయి ఉందురు అని చెప్పి అని అన్నాడు. యూదులు తమ రక్షకుణ్ణి చంపుకున్నారని యూదులకు తెలియలేదు. అందుకే యేసు అన్నారు, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. ఒక్కసారి మీరు పైనుండి కిందకు ఆలోచించండి. ఎవరిని గురించి యేసు ఈ ప్రార్థన చేస్తున్నాడు? ఎవరైతే మాకు తెలుసని విర్రవీగుతూ ఉన్నారో
దోష శిక్షకు బరై ఉన్నారో వాళ్ళను గురించి చెబుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఒక పర్యాయము ఆలోచన చేయి. యేసును అప్పగించినటువంటి ప్రధాన యాజక బృందం తమ ప్రధాన యాజకుడిని అప్పగించుకుంటున్నారని వారు తెలుసుకోలేకపోయారు. ప్రధాన యాజకులుగా గత సంవత్సరపు అన్న, ప్రస్తుత కాలపు కైప యేసునకు తీర్పులు తీర్చడానికి యత్నించారు అని అంటే యేసు అను తమ ప్రధాన యాజకుడిని తెలుసుకోలేకపోయారు. ప్రధాన యాజకుడు వస్త్రాన్ని చించేసుకున్నప్పుడు తన బదులు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడిగా మారిపోయాడని అతడు గుర్తెరగలేకపోయాడు. సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో ఉన్న అందరూ సిలువ వేసిన వారి కొరకు తాను ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన క్షమాపణతో కూడిన ప్రార్థన. ఆ ప్రార్థన దేవుని అంగీకారం కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ రాత్రి కాలము ప్రభువు సిలువలో పలికిన మొదటి మాట మనం ధ్యానం చేస్తున్నాము. పిలాతుకు తెలియదా తాను అబద్ధం ఆడుతున్నాడు, తాను తప్పు చేస్తున్నాడని? అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ బోధకులుగా ఉన్నటువంటి వారికి తెలియదా తాము తప్పు చేస్తున్నామని? మరి యేసుక్రీస్తు ప్రభు సమస్తము ఎరిగిన వాడైన ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? అంతకుముందు సిలువంత మౌనంగా ఉన్నవాడు ఇప్పుడు నోరెందుకు తెరిచాడు? నోరు తెరిచి మొదటి మాట ఎందుకు పలికాడు? అంతే, అలాగే చేయాలి. యేసు తన ప్రాణం కొరకు పోరాడకూడదు. యేసు తన ప్రాణం కొరకు తను ఆశించకూడదు. ఇతరుల ప్రాణం కొరకు ఆశిస్తున్నాడు. తన క్షేమం కొరకు కాంక్షించలేదు. నశించుచున్న వారి యొక్క క్షేమం కొరకు యేసు కాంక్షించాడు. ఇది మీకు తెలుసునా? మానవ పాపం యేసు దేహమునందు క్షమించబడుటకు దేవునికి సంపూర్ణమైన సంకల్పం ఉంది. అందుకే ఈ క్షమాపణ మాటతో ప్రారంభించాడు. ఇంకొక మాట మనం నేర్చుకోవటానికి యేసుకు చెందింది కాదు, పరలోకమందున్న మా తండ్రి అంటూ మనం ప్రతిరోజు దీర్ఘం తీసి చెప్పేటువంటి ప్రార్థనలో మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్నట్లు మా అపరాధాలు క్షమించు అన్నాడు. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించు. ఇది యేసుకు వర్తించదు. కానీ యేసుకు వర్తించకపోయినా కూడా ఆయన దాన్ని అమలు చేసి చూపించాడు. వర్తించిన మనమెంత చేసి చూపాలి? మనము మరింతగా దేవునికి చెల్లింపబద్ధులమై ఉన్నాము. కృతజ్ఞత దేవునికి చూపవలసిన వారంగా ఉన్నాం. యేసు సిలువలో చెప్పిన ఆ మొదటి మాట శిష్యులను గూర్చి. వారు పారిపోయారు. వారు ఎరుగరు అదే క్రీస్తు కొరకు తాము చనిపోతామని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యము నీకు హెచ్చరిక చేసి మాట్లాడుచున్నది. మీ వ్యక్తిగత జీవితాల్లో మీ అర్పణ ముఖ్యం కాదని, మీ జీవితం ముఖ్యమని మీరు అంగీకరించబడాలి కానీ మీ వస్త్రధారణ, వేషధారణ కాదని ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి మాట యేసు సిలువలో పలకగానే గంభీరమైన ప్రతిధ్వని మరొకటి వచ్చింది. అదే మొదటి మాట యొక్క సార్థకత ఫలం. నేడు నీతో చెబుతున్నాను, నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావు. కనుక మనం గమనించినప్పుడు రెండవ మాటకు నాంది మొదటి మాట. మొదటి మాట లేకపోతే రెండవ మాటకు ఉనికి లేదు. కనుక మొదటి మాట, రెండవ మాట ఇంటర్ కనెక్టెడ్ వర్డ్స్. సోదరులారా, సోదరిలారా, దేవుని వాక్యము
హెచ్చరిక చేస్తుంది. దేవుని వాక్యాన్ని నమ్మండి. దేవుని యొక్క వాక్యము నరావతారి అయినప్పుడు ఆయన దేవునిగా శిలువపైకి వెళ్ళలేదు, నరునిగానే శిలువపైకి వెళ్ళాడు. సంపూర్ణమైన ప్రత్యేక ప్రత్యామ్నాయంగా ఆయన శిలువ మీదకు వెళ్ళాడు. ఇది గ్రహించండి అయ్యా. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాక్యం కొరకు వందనాలు. రక్షకుడా, మా అవసరాలు తీర్చండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.